నేనేమో వీడియో చేయాలని రెడీ అయితే ఇక్కడ అన్ని శారీస్ కూడా 1 బై 1 చూపిద్దామని రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ బాలేదు. అందుకని ఆ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. ఈలోపే వచ్చేసాడు నా బిడ్డ. అమ్మ నేనున్నాను, నేను లేకుండా వీడియో తీస్తావా అంటూ. ఇంకా అలా ఇలా మైమరచి మళ్ళీ ఏదో ఒకటి చెప్పి పక్కన తెచ్చుకుంటే గోల గోల చేస్తున్నాడు. నా వల్ల కాదని చెప్పేసి మళ్ళీ మా వారికి అప్పచెప్పి నేనైతే మళ్ళీ వీడియో చేద్దామని రెడీ అయిపోయాను. సో ఇలా ఉంటుందండి మా బుజ్జిగాడితోటి పనులన్నీ. వీడియోస్ అయితే చేయనీడు. అందుకని వాయిస్ ఇవ్వడం కూడా కష్టమైపోతుంది. గోల గోల. ఆ రూమ్లో ఉండి ఇద్దరు అబ్బా కొడుకులు ఫోన్ చూసుకోవడం ఇలా చేస్తున్నారు. సో అందుకనే నేను ఇక్కడ వాయిస్ అంతా కట్ చేసేసి నేను వాయిస్ ఇస్తున్నాను. సో చెప్పాను కదా, నేను వ్లాగ్లో శారీస్ చూపించాలి మా మరదలు పెట్టింది అని. ఒక 3 శారీస్ అయితే మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయి. అయితే నేను కొన్ని సంవత్సరాలే నేను బీరువాలో అలా పెట్టేశాను. మరి పట్టు శారీస్, మంచి క్వాలిటీ శారీస్, మంచి కలర్ఫుల్గా ఉన్న శారీస్ మరి ఎందుకు బీరువాలో ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఒక శారీ వచ్చేసి 6 ఇయర్స్ అవి ఉంటుంది. 6 ఇయర్స్. ఇంకొక శారీ అయితే 3 ఇయర్స్. మా బుజ్జిగాడు పుట్టినప్పుడు నిద్రలకి వెళ్ళాను కదా, సో అప్పుడు పెట్టిన శారీ. ఇంకోటి ఏంటి అంటే 1 ఇయర్ బ్యాక్ పెట్టిన శారీ. ఇలాగ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. 6 ఇయర్స్, 3 ఇయర్స్ అంతకుముందు పెట్టిన శారీస్ నేను ఎందుకు స్టిచ్ చేయించుకోలేదు ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. ఇక్కడ ఒక శారీ అయితే బాగా నచ్చింది. మా 3 శారీస్ బాగా నచ్చాయి. మంచి కలర్ కాంబినేషన్స్తో వచ్చాయి. వీవింగ్ బాగుంది, క్లాత్ బాగుంది, క్వాలిటీ వైజ్ చూసుకుంటే సూపర్, అంతా బాగుంది. కాకపోతే నేనెందుకు స్టిచ్ చేయించుకోలేదు అనేది కూడా రీజన్స్ ఉన్నవి. నాలో ఉన్నది ఏంటి అంటే రీజన్స్ లేనిది నేను ఏ పని చేయను. అలా అని మనీ మైండెడ్ కాదు. నాకంటూ ఒక సెల్ఫ్ రీజన్స్ ఉంటవి. ఒక పని చేయాలి అన్నా చేయకూడదు అన్నా నాకు రీజన్ ఉంటుంది. నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే వదిలేస్తా. కానీ ఇప్పుడు ఈ శారీస్ ఎందుకు నేను స్టిచ్ చేయించుకోలేదు అనేది కూడా మీకు మెయిన్ రీజన్ చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది శారీ. చాలా బాగుంది. వీవింగ్ చూసారా? ఇదంతా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం స్కూళ్ళల్లో. గొలుసు కుట్టు అంటారు చూసారా? హ్యాండ్ వర్క్తో వచ్చింది. శారీ మాత్రము సూపర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా లైట్ వెయిట్ తోటి అసలు జార్జెట్. ఇది జార్జెట్, ఇది చాలా బాగుంది. అప్పటికి కేకలు పెడుతున్నాడు అమ్మ 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 అని. నా దగ్గరికి వచ్చేస్తాడంట. నేనేమంటున్నాను అంటే ఏమండి ఒక్క 10 మినిట్స్ హ్యాండిల్ చేయండి, నేను వస్తున్నాను అని. యాక్చువల్లీ మా వారి హ్యాండిల్ చేసేది ఎవ్రీ టైం. కాకపోతే ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కదా, క్యామ్లో వాడు కనిపించాలా మా బుజ్జిగాడు. అందుకని అంటే కనిపిస్తే ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే వచ్చిన దగ్గర నుంచి ఫోన్ ఆఫ్ చేయను ఆన్ చేయను చేస్తూ ఉంటాడు. వీడియో డిస్టర్బెన్స్ అయిపోతుంది నాకు. సో అందుకని నేనేం చేస్తున్నాను అంటే మనం పట్టుకో కాసేపు అని చెప్తున్నాను. సో ఇక్కడ పింక్ బ్లౌజ్ వచ్చేసింది. చాలా బాగుంది. ప్లెయిన్ వచ్చింది. దీని మీద మనం ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది, నచ్చింది. ఇదే సేమ్ కలర్ కాంబినేషన్స్లో కూడా నాకు చాలా శారీస్ ఉన్నవి. ఇంకోటి నా ఎదురుగా ఒక టాప్ కూడా ఉంది. టాప్ నేను ఇంకా దాచిపెట్టుకున్నాను. అది కూడా మీరు చూపిద్దామని అనుకున్నాను కానీ నేను చూపించలేదు. చెప్పాను కదా మా బుజ్జిగాడు కొద్దిగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అని. వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సేమ్ కలర్ కాంబినేషన్స్ తోటి ఒక టాప్ కూడా కాదు, ఒక డ్రెస్ టైప్ అయితే ఉంది. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. అది హ్యాండ్ స్టిచ్ చేయించుకొని వేసుకుందామని అనుకుంటున్నాను. కాకపోతే కొద్దిగా ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే మరి అది ఈ వయసులో నేను వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. సో మరి అది ఎలా ఉంటుంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఇది శారీ కదా, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. పైట చెంగు మాత్రం ఫుల్ వర్క్ వస్తుంది. జార్జెట్ చాలా స్మూత్గా ఉంది. కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. నాకు నచ్చి మెచ్చిన శారీ. మరి ఈ శారీ కూడా వీళ్ళు పెట్టి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. 6 ఎగ్జాక్ట్గా. ఇది నేను ఎందుకు కుట్టించుకోలేదు అంటే శారీ చాలా బాగుంది.
ఇంకోటి ఏంటి అంటే నచ్చింది బాగా. కట్టుకుంటే అంటే స్టిచ్ చేయించుకొని కట్టుకుంటే పాడైపోయిద్దని భయంతో ఆ చీర అయితే ఫస్ట్ చూపించిన చీర అయితే స్టిచ్ చేయించుకోలేదు. సో మరి ఈ శారీ పెట్టి ఇదిగో వచ్చేసాడు నాకు బిడ్డ. నేనున్నానమ్మా, వీడియోస్లో కూడా నేను ఉండాలమ్మా అంటున్నాడు. నేనైతే పక్కన వచ్చి కూర్చొని కాముగా అంటుంటే వినట్లేదు. అక్కడ క్యామ్ నొక్కేస్తున్నాడు. ఇదిగోండి అదిగోండి ట్రైప్యాడ్ పడేస్తున్నాడు, అది నొక్కుతున్నాడు. మళ్ళీ నేను ఆన్ చేసుకున్నా ఇటు సైడ్ నుంచి, కానీ అప్పుడు కూడా మళ్ళీ వచ్చేసాడు అనుకోండి, అది వేరే విషయము. సో ఈ శారీ పెట్టి కూడా 1 ఇయర్ అవుతుంది. మరి ఈ శారీ ఎందుకు స్టిచ్ చేయించుకోలేదు అనేది నేను చెప్తాను. వచ్చాడు మళ్ళీ ట్రైప్యాడ్ కదిలిస్తున్నాడు. సరే వచ్చిన పిల్లగాడు ఏమైనా ఒళ్ళో కూర్చున్నాడంటే ఆ చైర్ పడేశాడు. రమ్మంటే రావటం లేదు. నాకేమో గొంతు బాగాలేదు. వాస్తవానికి ఇప్పుడు కూడా తగ్గలేదులేండి. అదిగోండి చైర్ పడేసాడు, ట్రైప్యాడ్ పడిపోతుంది, ఫోన్ ఏమో అట్లా ఉంది పరిస్థితి. రమ్మంటే రావటం లేదు. మళ్ళీ ఏవండి అని మా వారికి అప్పచెప్పానమాట. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా అయితే ఫోన్ అయితే నా బిడ్డకి అస్సలు అలవాట్లేదు. ఎప్పుడైనా మ్యాక్సిమం పడుకోవడానికే ట్రై చేస్తాడు ఆ టైంలో. కానీ ఇది షూట్ చేసినప్పుడు కూడా 11 అవుతుంది. కానీ ఎప్పుడైతే నేను ట్రైప్యాడ్ తీసానో వాడికి అర్థమైపోయింది. ట్రైప్యాడు ఫోను తీయగానే వీడియో తీస్తుంది అమ్మ అని వాడు గెస్ చేసేస్తాడు. అదిగో బాయ్ చెప్తున్నాడు. నువ్వు వెళ్ళిపోనన్నా అంటే సరే అని చెప్పేసి బాయ్ చెప్తున్నాడు. మా పిల్లవాడు కూడా వీడియోస్ బాగా అలవాటు పడుతున్నాడులేండి. సో అదనమాట పరిస్థితి. ఇక్కడ వచ్చేసేసి ఈ శారీ గురించి చెప్తాను వినండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం లేటెస్ట్గా బాగా అందరు కడుతున్నారు. బాగా మంచి మంచి క్వాలిటీస్లో ఉంది. ఇప్పుడైతే నాన్ క్వాలిటీ వస్తుంది, కానీ ఫస్ట్లో సూపర్ క్వాలిటీ. ఇదైతే మంచి క్వాలిటీ శారీ అండి. షైనింగ్ చూసారా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. రేరుగా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్. లెమన్ ఎల్లో అండ్ వైలెట్ కలర్తో వచ్చేసింది. మరి ఇది కూడా మా మరదలే పెట్టింది. ఈ 3 శారీస్ మా మరదలే పెట్టింది. మరి ఇది కూడా స్టిచ్ చేయించుకుందామా వద్దా అని అనుకుంటున్న సిచ్యువేషన్స్లో నేను చెప్తాను. సో ఫైనల్లీ స్టిచ్ చేయించేసుకుందాం అనుకున్నాను. ఎందుకనేది కూడా రీజన్ ఉంది. రీజన్ లేకుండా నేను చేయనని చెప్పాను కదా. సో ఇది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్లో చాలా బాగుంది. ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ చూసారా, ప్లెయిన్గా అయితే వచ్చేసింది. ఇక్కడ సారీ ప్లెయిన్ కాదు, లెమన్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బొటిక్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకి బార్డర్ కూడా వచ్చేసింది. సో దీనికి ఏం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్ అనేది కొద్దిగా కామెంట్ చేయండి. అబ్బా ఈ మధ్య నాకు అసలు మైండ్ అస్సలు పనిచేయటం లేదు. అన్ని విషయాల మీద ఫోకస్ చేస్తున్నాలేండి. అందుకని అన్ని విషయాల మీద ఫోకస్ ఏంటి అంటే మన ఛానల్స్ ఉన్నాయి కదా, అన్ని ఛానల్స్లో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఎందుకు అంటే మానిటైజేషన్ అయిపోయినాయి కూడా, మనీ కూడా పడుతున్నాయి కదా. సో కాస్త యాక్టివ్గా ఉందామని చెప్పేసి కాస్త వీడియోస్లో ఉన్నానన్నమాట. సో ఈ మధ్య కొద్దిగా మైండ్ కూడా ఇదిగానే ఉంది. సో నేనైతే ఇది శారీ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా బాడీ కింద వచ్చేస్తుంది. కిందేమో బార్డర్ వచ్చేసి చాలా హెవీగా ఉంది, కానీ చాలా బాగుంది. కలర్ఫుల్గా సూపర్. బ్రైట్ కలర్స్ బాగుంటాయి కదా, బ్రైట్ బాగుంది. డార్క్గా ఉంది. లైట్ కలర్స్ కన్నా బ్రైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టము. చాలా ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలాగా వేసుకున్నాను నా ఒంటి మీద. చాలా బాగుంది. మరి మీకు ఎలా ఉంది? నచ్చిందా? మెచ్చినారా? బాగుంది. నాకు నేనే నచ్చాను అన్నట్లుగా అనిపించింది. కానీ నాకు నచ్చినంతది కాదు. కానీ ఇది ఎలా వేర్ చేసుకోవాలా, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఎలా చేయించుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒక క్లారిటీ. అంటే శారీ ఓపెన్ చేసి బ్లౌజ్ చూసినప్పుడే నాకు మెయిన్ ఏం ఆలోచిస్తాను అంటే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అని. మా టైలర్ అనిత ఇప్పుడు ఈ పూటకి కావాలి అన్నా కానీ నాకు మంచిగా స్టిచ్ చేసి ఇచ్చేస్తుంది. అది కూడా ఏంటి అంటే మరీ మోడల్స్గా హెవీగా అయితే పెట్టను. మంచిగానే ఏదైనా సింపుల్గా ఉండేదే
నేను స్టిచ్ చేయించుకుంటాను. ఇక్కడ చూసారా, ఈ శారీ నేను కట్టుకోవడానికి స్టిచ్ చేయించుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ పింక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూసారా, పింక్ అక్కడక్కడ కాదు, హెవీగానే ఉన్నాయి. ఇక్కడ అన్ని కలర్స్లో ఫ్లవర్స్ ఉండబట్టి లుక్ వచ్చేసింది. ఇక్కడ చూసారా, నేను చూపిస్తున్న స్పాట్ మొత్తము పింక్ ఫ్లవర్స్, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, వాటితో పాటు పింక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో అందుకని మల్టీ కలర్స్లో ఉంది కాబట్టి పింక్ కూడా యాడ్ అయింది కాబట్టి నేను ఇంకా ఇది కూడా స్టిచ్ చేయించుకుందామని డిసైడ్ అయితే అయిపోయాను. చూసారా, బాగుంది శారీ. మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. శారీ ఎలా ఉంది, బ్రైట్నెస్ ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది అనేది మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంకొక శారీ అయితే చూపిస్తాను. ఈ శారీ చూడగానే నాకు ఒక్క డల్ అయితే అనిపించింది, చాలా డల్నెస్ వచ్చేసింది. ఎందుకు అంటే శారీ మాత్రం సూపర్గా ఉంది, బాగా నచ్చింది. చాలా అసలు పట్టుకుంటే వదలబద్దుగా అన్నట్లుగా అనిపించింది. కాతే దాంట్లో ఒక్క క్షణం మాత్రం డల్నెస్ వచ్చేసింది. ఎందుకు చెప్తా ఎందుకు మళ్ళీ ఆలోచిస్తున్నాను. అబ్బా ఏంట్రా బాబు శారీ ఇలా ఉంది అని. ఇలా ఉంది అంటే నచ్చినట్లా నచ్చకపోయినట్లా అది కూడా చెప్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఇంత మంచి శారీ అది కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఏది ఉంటే చెప్తానబ్బా, చెప్పకుండా ఉండనులే మీకు. ఏది అంటే ఇప్పుడు చూడండి శారీ ఎంత బాగుందో, కానీ ఆలోచిస్తున్నా ఎక్కడైనా ఒక్క చోట అలా ఉంటే బాగుంటుంది కదా అని. సో ఫైనల్లీ ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇది ఓపెన్ చేయగానే నాకు ఎందుకు నవ్వు వచ్చింది, ఎందుకు దిక్కులు చూస్తున్నాను అంటే అలా చూస్తూ ఉండండి, ఇలా చూపిస్తూ ఉంటాను నేను. బిఫోర్ శారీ మీకు చూపించాను కదా, ఇక్కడ వైలెట్ కలర్ ఉంది చూసారా, ఇది మంచి కలర్ కాంబినేషన్స్ అబ్బా. వైలెట్ కూడా ఈ వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ బార్డర్ చూసారా, పట్టు బార్డర్తో వచ్చింది. ఆ పట్టు బార్డర్తో వచ్చిన కలర్ కూడా వైలెట్. సో అప్పుడు నేనేమనుకున్నానంటే భలే లక్కీగా వచ్చింది అనుకున్నాను. ఇంకోటి, ఈ శారీ కూడా మా మరదలే పెట్టింది. ఈ శారీ పెట్టి 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఏ సందర్భంలో పెట్టారు అనేది కూడా మీతో నేను చెప్పేస్తాను. ఇది ఏ సందర్భంలో పెట్టారు అంటే బుజ్జిగాడు కనిన తర్వాత 3వ నెలలో నిద్ర చేస్తారు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండిన తర్వాత నిద్ర చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చే ముందు ఇలాగ సారీతో పంపించారనమాట. నాకు మెంటల్ ఎక్కిస్తుంది శారీ మాత్రం సూపర్గా ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటో తెలుసా, పింక్ ఫేవరెట్ కదా, ఎంత కలర్ కాంబినేషన్స్ ఉన్నా కానీ నాకు పింక్ లేనిది, నాకు ముక్క లేనిది ఒక ముద్ద దిగదు అన్నట్టుగా పింక్ లేనిది చీర కూడా నాకు వేర్ చేసి బుద్ధి కాదు. సో అదే అనమాట పరిస్థితి. సో ఇంకా అది శారీ మాత్రం సూపర్గా ఉంది. సూపర్ ఉందబ్బా. అది పరిస్థితి. చూసారా, పట్టు శారీ ఎంత బాగుందో, డిజైన్ మాత్రం ఎక్సలెంట్. మీకు చాలాసార్లు చెప్పాను నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము అని. ఫ్లవర్స్తో పాటు మంచి బ్రైట్ షైనింగ్ ఉంది. తర్వాత వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. బాగుంది, చాలా 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 బాగుంది అనడానికి చాలా రీజన్స్ ఉంటాయి, నచ్చింది అనడానికి రీజన్స్ ఉంటుంది. బాగుంది అంటే మనం ఎన్నో చూసి బాగుందని చెప్పచ్చు, నచ్చింది అంటే ఒకటే నచ్చింది అనమాట. సో అదే అనమాట, బాగుంది నచ్చింది కూడా. కానీ పింక్ ఉంటే బాగుంది అనిపించింది. ఇదేమో శారీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ప్లెయిన్గా వచ్చేసింది. ఇక్కడి నుంచి మనకి శారీ బాడీ అయితే వచ్చేస్తుంది. సూపర్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంతవరకు ఇటువంటి శారీస్ మాత్రం నేను ఎప్పుడు కొనలేదు. పెట్టుడు శారీస్ మాత్రం చాలా వస్తున్నవి.
మొన్న ఒక 2 ఇయర్స్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా రవిశంకర్ మావయ్య గారు కూడా ఒక శారీ పెట్టారు, పట్టు శారీ. దాన్ని పింక్ లేదని పక్కన పెట్టేసేసాను. దాన్ని కూడా చూద్దాం ఏం చేద్దాం అనేది కూడా తర్వాత ఆలోచిద్దాము, తర్వాత వీడియోస్లో చెప్తాను. ఇక్కడ మాత్రము ప్రైజ్ ఉందన్నమాట. ఇది ఎంత ప్రైజ్ ఉంటుంది ఏంటనేది కూడా చెప్పాలి నాకు మీరు. నాకు ఈ మధ్యలో కళ్ళు కనిపించట్లేదబ్బా, ముసలిదాన్ని అయిపోతున్నాను కదా. వీడు ముసలోడు అవ్వకూడదురా బాబు అన్నట్టుగా నేను ముసలిదాన్ని అవ్వకుండా ఉంటే బాగుండు అని నేనైతే అనుకోవటం లేదు. బతికినా కానీ అదే బతుకుతుందండి, అది పరిస్థితి. సో శారీ అయితే ఎక్సలెంట్ అండి, సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. కాకపోతే దీన్ని ఎలాగా నేను డిజైన్ చేయించుకుందామా అని ఆలోచిస్తున్నాను. డిజైన్ అంటే శారీకి డిజైన్ ఏంటని మీరు అనుకోవచ్చు. పింక్ లేదు కదా, సో పింక్ వచ్చేలాగా మనం ఏం చేద్దాము, మనము అంటే నేనేం చేద్దాము, పెయింట్ వేద్దామా, లేకపోతే స్టోన్స్ అంటిద్దామా, లేకపోతే ఏదైనా సరే స్మాల్ బంచెస్ అంటిద్దామా, స్టిచ్చింగ్ చేపిద్దామా అనేది నేను అయితే ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద మాత్రం ఏదో ఒక పింక్ వచ్చేలాగా అయితే డిజైన్ చేసుకొని అప్పుడు వేర్ చేస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఇది? సూపర్ ఉంది కదా, ఇది కలర్ కాంబినేషన్ కూడా. ఈ 3 శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది ఫస్ట్ మీరు చెప్పాలా, ఓకేనా. నేను దగ్గరగా వచ్చి చూపిస్తాను చూడండి. ఈ పట్టు శారీ మీద అంచు అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంది. తర్వాత వచ్చేసేసి బాడీ మొత్తం ఆరెంజ్. మా బుజ్జిగాడికి మా చిన్నోడికి ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టము, చాలా ఇష్టము. చాలా శారీస్ కూడా నా మీద ఇష్టంతో, ప్రేమతోటి ఫంక్షన్స్కి, శ్రీమంతానికి, ఇలాగ నా పుట్టినరోజు కూడా కొన్ని శారీస్ అయితే వచ్చాయి. అవి కూడా అదర్ కలర్స్ అవ్వటం వల్ల నేను పక్కన పెట్టేశాను. వాటిని అన్నింటిని కూడా నాకు నచ్చిన డిజైన్ నేను చేసుకొని మరి ఎందుకు చేయించుకోకూడదని నేనైతే ఆలోచిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ 3 శారీస్లో ఏ శారీ నచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఫాలో చేయండి.